తీసుకోండి. స్టవ్ వెలిగించుకొని ఇందులో కందిపప్పు నేను 4 గుప్పిళ్ళు వేస్తాను, నలుగురం కాబట్టి. ఇది ముద్దపప్పు ఉత్తిపప్పులకి అయితే ఇలా వేసుకోవాలి. మిగతా వాటికి అయితే 3 గుప్పిళ్ళు వేసుకుంటే చాలు. నలుగురు ఉంటే 3 గుప్పిళ్ళు వేసుకుంటే చాలు. సో 1 2 3 4 గుప్పిళ్ళు వేసుకుని దోరగా వేయించుకొని కుక్కర్ పెట్టేసుకోండి. ఇలా దోరగా వేగింది, మంచి స్మెల్ రావాలి. దోరగా వేగింది, ఇందులోనే వాటర్ వేసి ఉడకబెట్టుకోవచ్చు. లేదు గ్యాస్ వేస్ట్ అనుకుంటే మీరు కుక్కర్లో 1 విజిల్ వచ్చేంత వరకు కొంచెం పప్పు పొడిగా ఇలా నొక్కితే ఇది అవ్వాలి, పొడిగా వచ్చేటట్టు ఉడికించుకోవాలి. కుక్కర్లో 1కి 2 గ్లాసులు వాటర్ వేసుకొని కొంచెం పసుపు వేసుకోండి. లైట్గా పసుపు వేస్తున్నాను. జస్ట్ పసుపు మాత్రం వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 1 విజిల్ రానియండి. చూసారా ఎలా ఉడికిందో? జస్ట్ ఇలా అంటే మాకు అలవాటు మీద ఉజ్జాయింపును వేసేస్తాము. మీకు మాత్రం కొలత అందుకని చెప్పాను. 1కి 2 వేసుకొని 1 విజిల్ వచ్చిన తర్వాత 1 లేదంటే 2 విజిల్స్ వచ్చిన తర్వాత కొంచెం ఇలా ఇంతే రావాలి, కట్టేసుకోండి. పోపుకి లోపు రెడీ పెట్టుకోండి. కుక్కర్ 1 విజిల్ వచ్చేంత వరకు 1-2 విజిల్స్ వచ్చేంత వరకు ఏంటంటే ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఒక 4 ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకోము, ఒక 2 మెంతి గింజలు, మినపప్పు, శనగపప్పు, వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి ఇందులో. సో నేను ఒక పాయ వేసుకుంటున్నాను. ఇంకా 3 రెబ్బలు కరివేపాకు. సో ఇది తెలగపిండి పప్పుకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ తెలగపిండి. ఇది ఎక్కడైనా మనకి అంటే ఊర్లలో తెలగపిండి గానుగుల్లో వాటిల్లో ఇస్తారు. నేను నువ్వుపప్పు తెలగపిండి తెచ్చుకుంటూ ఉంటాను. చాలా హెల్త్కి చాలా మంచిది, ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్. సో ఈ తెలగపిండి ఈ కప్పుడు తీసుకుంటాం ఇందాక చూపెట్టిన పప్పు కొలతకి. సో ఆ కుక్కర్ అయిపోగానే అది ఆపేసి అది సిమ్లో మగ్గనిస్తూ ఉండాలి. ఈలోపు మనం మూకుడులో పోపు వేయించుకోవాలి. ఆయిల్ వేసుకోండి. అది మూకుడులో ఏమాత్రం 4 5 కదా, అందుకని అంత ఆయిల్ మనం తినము. జస్ట్ ఇది సరిపోతుంది. నెక్స్ట్ ఫస్ట్ ఆవాలు వేసుకోండి. కొంచెం చిటపట్లాడిన తర్వాత, లైట్గా చిటపట్లాడిన తర్వాత జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయ, కరివేపాకు ఇది దూరగా వేగాలి. సో చూడండి, ఇది ఇలా కొంచెం ఎర్రగా దూరగా వేగింది కదా. వేగిన తర్వాత అప్పుడు ఇంగు వేసుకోండి, ఎందుకంటే అప్పటికే ఆయిల్ హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచి స్మెల్ వస్తుంది. కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇంగువ. వేసుకున్నాక ఇప్పుడు మనం ఏదైతే 1 కప్పు తీసుకున్నామో ఆ కప్పుతో తెలగపిండి వేసుకోండి. తెలగపిండి వేసుకొని వేయించండి 1 మినిట్. వేయించి ఇప్పుడు ఏదైతే కుక్కర్లో పప్పు తీసుకున్నామో కొంచెం బద్దలా ఉడికిన పప్పు దీన్ని వేయాలి. వేసుకున్న తర్వాత ఉప్పు తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకున్నాక బాగా తిప్పేసి చూసారు కదా, ఎమ్మి ఏమంటారు మణ్యాదిని తెలగపిండి పప్పు రెడీ. హాట్గా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే యమ్మీగా ఉంటుంది.